They don't act like a god, they become god. This is Theyyam festival in Kerala. It's just not a performance, it's transformation of their life story. To witness this epic festival from Kasaragod to Kannur district of Kerala, కేరళలో ఒక వెరీ యూనిక్ అండ్ పవర్ఫుల్ రిచువల్ ఉంటుంది. దాని పేరు తెయ్యం. అండ్ దానిలో మోస్ట్ ఇంటెన్స్ ఫామ్ ఏంటంటే హులిగన్ దైవం. ఇది జస్ట్ పర్ఫార్మెన్స్ కాదు, ప్రజలు వాళ్ళు నమ్మే దేవుడు డైరెక్ట్ గా అవతారం తీసుకుంటాడని. శివుడి కోపంలో ఉన్నప్పుడు రిలీజ్ అయిన శక్తిలో ఒకటి గులిగన్ అని చెబుతారు. గులిగన్ టైం, డెత్, కర్మని కంట్రోల్ చేసే శక్తిగా కన్సిడర్ చేస్తారు. తెయ్యం ట్రెడిషనల్ చాలా ఏన్షియంట్, ఆల్మోస్ట్ 1000 years ఓల్డ్. ఇది ట్రైబల్స్ అండ్ విలేజ్ కల్చర్ నుండి వచ్చింది. నేచర్ వర్షిప్, యాన్సెస్టర్స్ వర్షిప్ తో స్టార్ట్ అయింది. హులిగన్ తెయ్యంలో ఆర్టిస్ట్ జస్ట్ యాక్ట్ చేయడు, పర్ఫార్మెన్స్ టైంలో ఆయన దేవుడిగా మారుతాడని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. ప్రజలు భయంతో కాదు, భక్తితో కూడా అప్రోచ్ అవుతారు. గులిగన్ డిఫరెంట్ ఫార్మ్స్ లో కనిపిస్తాడు. శ్మశాన రాక్షసుడు, అగ్ని సంబంధిత రూపం, భయంకరమైన నల్ల యోధుడు. ఇది గులిగన్ లో మోస్ట్ మిస్టీరియస్ ఫామ్. గులిగన్ ని కొందరు చాలా కాడికి శ్మశాన గార్డియన్ గా చూస్తారు. శ్మశానం అంటే డెత్ ప్లేస్ కాదు. సో గులిగన్ లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉన్న శక్తి అని నమ్ముతారు. ప్రజలకి భయం ఉన్నప్పుడు ఆయన ఈవిల్ స్పిరిట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాడని నమ్ముతారు. ఈ ఫామ్ మనకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తారు: లైఫ్ టెంపరీ, కర్మ పర్మనెంట్ అని. అందుకే ప్రజలు గులిగన్ ముందు హానెస్ట్ గా ప్రేయర్ చేస్తారు. కొన్ని విలేజెస్ లో నైట్ రిచువల్స్ అప్పుడే అట్మాస్ఫియర్ కంప్లీట్ గా సైలెంట్ గా అయిపోతుంది. డప్పుల శబ్దం, అగ్ని వెలుగుతో ఉంటాయి. అప్పుడే ప్రజలకి పూర్తిగా స్పిరిచువల్ గా నమ్ముతారు. గులిగన్ తెయ్యంలో అగ్ని చాలా ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్ టైంలో ఆర్టిస్ట్ అగ్ని చుట్టూ డాన్స్ చేస్తాడు. కొన్ని ప్లేసెస్ లో డైరెక్ట్ గా అగ్నిగుండాల మీద నడుస్తాడు. ఇది నార్మల్ డాన్స్ కాదు, నమ్మకంతో డివైన్ పవర్ సింబల్. ఇది అగ్ని అంటే ప్యూరిఫికేషన్ అని నమ్ముతారు. మనలో ఉన్న చెడుని కాల్చివేసి మనని ఒక కొత్తగా మారుస్తుందని నమ్ముతారు. పర్ఫార్మెన్స్ టైంలో డప్పుల శబ్దాలు, ఆ అగ్ని వెలుగు, ఆ మంత్రాలు ఎంటైర్ అట్మాస్ఫియర్ ని చాలా ఇంటెన్స్ గా మారుస్తుంది. నైట్ టైంలో ఈ రిచువల్ జరిగితే ఆ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా మంది ప్రజలు అప్పుడే ఎమోషనల్ అవుతారు, కొన్నిసార్లు ఏడుస్తారు కూడా. చాలా ప్లేసెస్ లో నల్ల ముఖంతో చూస్తారు. బ్లాక్ కలర్ అంటే పవర్, మిస్టరీ అండ్ డెత్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఫామ్ ఏంటంటే తప్పు చేసే వాళ్ళకి వార్నింగ్ లాగా ఉంటుంది. విలేజ్ లో ఉన్న వాళ్ళ ప్రకారం గులిగన్ ఎవ్రీథింగ్ చూస్తాడని, మంచి పనైనా చెడు పనైనా. అందుకే ఆయనని జస్టిస్ దేవుడిగా నమ్ముతారు. మోస్ట్లీ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఆర్టిస్ట్ రెడీ అవ్వడానికి 3-4 గంటలు పడుతుంది. అతని ముఖంపై ఆల్మోస్ట్ ఆ డిజైన్ వేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. అంటే హెవీ కాస్ట్యూమ్, ఇంకా ఓర్నమెంట్స్, ఇంకా హ్యూజ్ హెడ్ గేట్స్ పెట్టుకొని ఉంటాడు. పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యాక ఆర్టిస్ట్ స్లోగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు వాయిస్ చేంజ్ అవుతుంది, మూవ్మెంట్ చాలా అగ్రెసివ్ గా అవుతుంది. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఇదొక దైవం నమ్ముతారు. కొన్నిసార్లు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యాక వీక్ అయిపోతారని చెప్తారు. అలాగే ఫిజికల్ గా అండ్ మెంటల్ గా చాలా ఇంటెన్స్ రిచువల్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ఆ చండా డ్రమ్స్ కంటిన్యూస్ గా ప్లే అవుతుంటాయి. ఆ డ్రమ్ స్పీడ్ పెరిగే కొద్దీ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. క్రౌడ్ కూడా కంప్లీట్ గా వైబ్ లోకి వెళ్ళిపోతారు. ట్రెడిషనల్ సాంగ్ లో గులిగన్ స్టోరీ అండ్ పవర్ గురించి చెప్తారు. ప్రజల నమ్మకం ఏంటంటే గులిగన్ కాపాడుతాడని. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళు కూడా
గులిగన్ని పూజిస్తారు. గులిగన్ దైవం అంటే కేరళలో ఫోక్ ట్రెడిషనల్ అండ్ పవర్ఫుల్ స్పిరిచువల్ గార్డియన్ అని. మెయిన్గా ఫేట్సీ గార్డియన్ అండ్ జస్టిస్ కర్మ రిలేటెడ్ చేస్తుంది. డెత్ టైమ్ సింబాలిస్ని అండ్ విలేజ్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎలా కనిపిస్తాడంటే నల్ల ఫేస్ తోటి, అగ్రెసివ్ ఎక్స్ప్రెషన్స్ తోటి, తలపై భారీ గేట్స్ తోటి, అగ్ని రూపంతో. ఫియర్ అండ్ రెస్పెక్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ తెయ్యం రిచువల్లో వర్షిప్ చేస్తారు, ఎస్పెషల్లీ నార్త్ కేరళ. వరాహి రూపం అంటే మన హిందూ గాడ్లో సప్తమాత్రికాస్లో ఒక పవర్ఫుల్ దేవి. మెయిన్లీ డివైన్ మదర్ ఎనర్జీ అండ్ ప్రొటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ పవర్స్. మనలో చెడు ఎనర్జీని రిమూవ్ చేసే దేవత. తంత్రాస్ అండ్ నైట్ వర్షిప్ బోర్ ఫేస్ దేవత. రెడ్ అండ్ గోల్డ్ కలర్ ఎక్కువగా ఉంటుంది. రాయల్ అండ్ డివైన్ లుక్. చాలా శక్తివంతమైన దేవత. టెంపుల్స్ అండ్ తంత్ర రిచువల్ దేవి వర్షిప్ చేస్తారు. గులిగన్ ఇంకా వరాహి రెండు ఒకే అగ్ని రూపాలు. గులిగన్ మెయిన్ గా గార్డెన్ స్పిరిచువల్ ఎనర్జీగా నమ్ముతాం. వరాహి రూపం దేవత ఎనర్జీగా నమ్ముతాం. ఈ రెండు ఫార్మ్స్ లో కామన్ ఏంటంటే ప్రజల్ని కాపాడడం, ఇంకా నెగటివ్ ఎనర్జీని డిస్ట్రాక్ట్ చేయడం. గులిగన్ తెయ్యంలో కొన్ని ప్లేసెస్ లో వరాహి రూపం ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది. వరాహి అంటే వరాహి అమ్మవారి పవర్ఫుల్ ఫామ్ అని. ఆమె బోర్ ఫేస్ దేవతగా ఉంటుంది అండ్ ప్రొటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ పవర్ఫుల్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో గులిగన్ దైవం అంటే అదొక ఎక్స్పీరియన్స్, మనిషి దేవుడిగా అయ్యే మూమెంట్. వరాహి రూపం అంటే వరాహి దేవత. హిందూ మైథాలజీ ప్రకారం సప్తమాత్రికాస్ అని పిలిచే 7 దేవతలలో వరాహి ఒకరు. వరాహి నేమ్ ఎందుకు వచ్చిందంటే వరాహ నుంచి వచ్చింది. వరాహ అంటే బోర్ ఫేస్ అవతారం ఆఫ్ విష్ణు. అందుకే వరాహి దేవికి బోర్ లైక్ ఫేస్ ఇంకా స్ట్రాంగ్ వారియర్ అపీరెన్స్ ఉంటుంది. ఇది స్ట్రెంత్, ప్రొటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఈవిల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది.